आप सब कैसे हो? హాయ్ పిల్లలు, మీ అందరూ ఎలా ఉన్నారు? प्रभु यीशु के दया में आप सब ठीक है बोल के मैं सोच रही हूँ। దేవుని దయలో మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. क्या सभी को कहानी सुन रहे हो ना? ఏంటి అందరూ స్టోరీ వింటున్నారా? पिछली कहानी सुने हो? పోయిన స్టోరీ విన్నారా? तो मैं एक क्वेश्चन पूछ रही हूँ उसमें से। అయితే నేను వాటి నుండి ఒక క్వశ్చన్ అడుగుతాను. पिछली कहानी में बहुत सारे विपत्तियों के बारे में सुने हैं। పోయిన స్టోరీలో ఎన్నో తెగుళ్ళ కోసం విన్నాం. उनमें से कौन सी विपत्ति ज़्यादा भयंकर है? వాటిలో ఏ తెగులు భయంకరంగా అనిపించింది? वो नीचे कमेंट करो। అది కింద కామెంట్ చేయండి. ठीक है, अभी बचा हुआ 10वां विपत्ति के बारे में अभी सुनती हूँ। సరే, ఇప్పుడు మిగిలిన 10వ తెగులు కోసం ఇప్పుడు విందాం. अभी मिस्र देश में रात हो रहा है। ఇప్పుడు ఐగుప్తులో రాత్రి అయింది. सारे इजरायली सभी कोई अपने अपने घरों में पर्व मना रहे हैं। ఇజ్రాయేల్ వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో పండుగ జరుపుకుంటున్నారు. लेकिन मिस्र देश वाले सभी कोई सो रहे हैं। కానీ ఐగుప్తులందరూ నిద్రపోతా ఉన్నారు. क्यों? ఎందుకు? मोसेस ने ऐसे बोला है, మోషే ఇలా అన్నాడు, आज रात को एक मरणदूत आने वाला है, ఈరోజు రాత్రికి ఒక మరణకరమైన దూత రాబోతుంది. जिसका जिसका घर के द्वार के ऊपर मेमने का लहू नहीं रहेगा, उनका घर में जाकर उनकी घर की पहलेटा बेटे को मार डालेगा। ఇవాళ రాత్రి ఎవరెవరి గుమ్మానికైతే గొర్రెపిల్ల యొక్క రక్తం ఉండదో వాళ్ళ ఇంటికి వెళ్ళి తన జ్యేష్ఠ కుమారుడిని చంపేస్తుంది. इसीलिए सभी इजरायलियों को मोसेस ऐसा आज्ञा दिया। అందుకనే ఇజ్రాయిల్ అందరికీ మోషే ఇలా ఆజ్ఞాపించాడు. सभी इजरायलियों అందరు ఇజ్రాయిల్ అయిన వారు सभी को अपने अपने घरों में एक मेमने को बलि दो। అందరూ తన ఇంట్లో ఒక గొర్రెపిల్లని వధించండి. और सभी को अपने द्वार के ऊपर उसकी लहू को लगाओ। ఇంకా అందరూ తమ ద్వారం యొద్ద ఆ రక్తాన్ని రాయండి. और उस मांस को बना के खाओ। ఇంకా ఆ మాంసాన్ని వండుకొని తినండి. सुबह तक वो मांस को नहीं रखना है ఉదయం వరకు ఆ మాంసాన్ని ఉంచకూడదు. और इसको हम लोग एक पर्व के जैसा मनाना है। ఇంకా ఇది ఒక పండుగలా మనం జరిపించుకోవాలి. और सभी को अपने अपने लाठी पकड़कर चप्पल पहन के यात्रा के लिए तैयार होने की तरह सजाकर तब इसको खाना है। ఇంకా అందరూ కూడా తన కర్రను పట్టుకొని చెప్పులు వేసుకొని ప్రయాణం కొరకు సిద్ధపడుతున్నట్టుగా తయారయ్యి దాన్ని భుజించాలి. तो सभी इजरायलियों ने जैसे मोसेस ने बोला वैसे किया है। ఇంకా అందరూ ఇజ్రాయేలు మోషే ఎలా అయితే చెప్పాడో అలా చేశారు. सभी को अपने अपने घरों में रोटी बना रहे हैं అందరూ వాళ్ళ ఇంట్లో రొట్టెలు చేసుకుంటా ఉన్నారు. और जिसे बलि दिया है उस मेमने का मांस को बनाकर खा रहे हैं। ఇంకా ఏ గొర్రెపిల్లనైతే బలిచ్చారో ఆ మాంసాన్ని వండుకొని తింటున్నారు. तो अभी मोसेस ने क्या बोला है, इसको एक पर्व के जैसे मनाएंगे बोला है ना। అయితే ఇప్పుడు మోషే ఏం చెప్పాడు? దీన్ని ఒక పండుగలా జరుపుకోవాలని చెప్పాడు కదా. इस पर्व का नाम है फसह का पर्व। ఈ పండుగ పేరు పస్కా పండుగ. और उस दिन से लेकर आज दिन तक उस पर्व को इजरायली सभी कोई मनाते हैं। ఆ దినం నుండి ఈ దినం వరకు ఈ పండుగని ప్రతి ఒక్క ఇజ్రాయేలు జరుపుకుంటారు. तो अभी सभी इजरायलियों ने पर्व को मनाते हुए खुशी खुशी से भोजन खाते हुए बहुत अच्छे से है। అయితే ఇప్పుడు ఇజ్రాయేల్ అందరూ ఈ పండుగను జరుపుకుంటూ ఆనందంగా తింటూ ఉన్నారు. और दूसरे बगल में मिस्र देश के प्रजा सभी कोई सो रहे थे। ఇంకా ఇంకోవైపు ఐగుప్తులందరూ నిద్రపోతున్నారు. इतने में ही ఇంతలోనే वो मरण दूत मिस्र देश में प्रवेश किया। ఆ మరణదూత ఐగుప్తులో ప్రవేశించింది. घर घर जा रहा है। ఇంటికి వెళ్తుంది. जिस घर के द्वार के ऊपर मेमने का लहू नहीं है, ఏ ఇంటి ద్వారం మీద గొర్రెపిల్ల యొక్క రక్తం లేదో उस घर के अंदर प्रवेश करके ఆ ఇంటి లోపల ప్రవేశించి उस घर के अंदर रहने वाले पहलोटे को मार डाल रहा है। ఆ ఇంటిలో ఉన్న జ్యేష్ఠ కుమారుని చంపివేస్తుంది. ऐसे सारे मिस्र देश के घर गई है, सारे इजराइल का घर गई है। ఇలా అందరి ఐగుప్తుల ఇంటికి వెళ్ళింది, అందరి ఇజ్రాయేల్ ఇంటికి కూడా వెళ్ళింది.
लेकिन इज़राइल के घर में कोई भी मरा नहीं है। కానీ ఇజ్రాయేల్ ఇంట్లో ఒక్కరు కూడా చనిపోలేదు. तो ऐसे सुबह हो गया। ఇలా ఉదయం అయిపోయింది. सुबह उठ के देखने से सारे मिस्र देश में रोने का आवाज़ सुनाई दे रहा है। ఉదయం లేచి చూసేసరికి అందరి ఐగుప్తీయుల ఇంట్లో ఏడుపు శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. क्या हुआ है? ఏం జరిగింది? क्या हुआ है पता है ना सभी को? ఏం జరిగిందో తెలుసు కదా అందరికీ. सारे मिस्र देश में सारे घरों में पहलौठे लड़के को उस दूत ने मार डाल चुका है। అందరి ఇంట్లో కూడా ఆ మరణదూత ఐగుప్తీయుల యొక్క జ్యేష్ఠ కుమారుని చంపివేసింది. राजा का घर में भी रोने की आवाज़ें सुनाई दे रहा था। రాజుగారి ఇంట్లో కూడా ఏడుపులు వినిపిస్తుంది. क्या हुआ राजा का घर में? ఏం జరిగింది రాజుగారి ఇంట్లో? फरोन राजा के घर का पहलौठे को भी उस दूत ने मार डाला है। ఫరో రాజు యొక్క జ్యేష్ఠ కుమారుని కూడా ఆ దూత చంపివేసింది. क्या राजा अपने बेटे को बचा पाया है? ఏంటి రాజు తన కుమారుని రక్షించగలిగాడా? वो राजा हो या कोई भी हो, అది రాజు అయినా ఇంకెవరైనా परमेश्वर के सामने और परमेश्वर की दूतों के सामने झुकना ही पड़ेगा। దేవుని ముందు ఇంకా దేవుని యొక్క దూతల ముందు లోబడాల్సిందే. सभी का घरों में और राजा के घर में भी ये पहलौठे बच्चा मर जाने की वजह से राजा का हृदय में डर पैदा हुआ है। అందరి ఇంట్లో రాజుగారి ఇంట్లో కూడా జ్యేష్ఠ కుమారుడు చనిపోవడం వల్ల రాజుకి ఎంతో భయం వేసింది. तुरंत मोसेस को बुलाया వెంటనే మోషేను పిలిపించాడు. और उसको बोल रहा है, ఇంకా అతనితో ఇలా అంటున్నాడు, तुम और तुम्हारी प्रजा हमारे देश को छोड़ के चले जाओ। నువ్వు ఇంకా నీ ప్రజలైన వారు మా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. तुम्हारे सारे संपत्ति को लेके चले जाओ। మీ సంపదనంతటిని తీసుకుని వెళ్ళిపోయింది. उतना ही नहीं, అంతేకాదు हमारे मिस्र देश में हर एक घरों में जाकर उनके सोने को और अच्छे अच्छे कपड़े को जो जो तुम लोग चाहते हो वो सब कुछ लेके चले जाओ। అంతేకాకుండా ఐగుప్తుల యొక్క అందరి ఇంటికి వెళ్ళి వాళ్ళ బంగారాన్ని వాళ్ళ వస్త్రాన్ని ఏదైతే మీకు నచ్చుతుందో అన్నీ తీసుకుని వెళ్ళిపోయింది. ऐसे बोल के राजा ने मोसेस को बोल दिया। ఇలా చెప్పి రాజు మోషేతో అన్నాడు. अभी मोसेस ने परमेश्वर को बहुत धन्यवाद किया, शुक्रिया किया। ఇలా మోషే దేవునికి ఎంతో వందనాలు చెల్లించుకున్నాడు. अभी मोसेस ने बाहर जाकर नरसिंगे फूका है जीत की चिन्ह की तरह, ఇప్పుడు మోషే బయటికి వెళ్ళి జయ సూచకమైన బూరని ఊదాడు. और सारे इजरायलियों को बुलाया। ఇంకా అందరు ఇజ్రాయేల్ని పిలిచాడు. बोल रहा है हम लोगों को जीत मिला है, ఇలా అంటున్నాడు, మనకి జయం వచ్చింది, हम लोगों को छुटकारा मिला है, మనకి విడుదల దొరికింది. और सभी को तैयार हो जाओ। ఇంకా అందరూ తయారవ్వండి. परमेश्वर हमें दिया हुआ प्रॉमिस लैंड को हम लोग जाने वाले हैं। దేవుడు మనకిచ్చిన వాగ్దానపు దేశానికి వెళ్ళబోతున్నాం. तो सारे इजरायलियों ने बहुत खुश हो गया ఇప్పుడు ఇజ్రాయేల్ అందరూ ఎంతో ఆనందపడ్డారు. और सभी को अपने अपने सामान को पैक किया ఇంకా అందరూ తన తన సామాన్లను కట్టుకున్నారు. और सारे जानवरों को जो अपना है वो सभी को सभी लिया। ఇంకా వాళ్ళ సొంతమైన జంతువులను అందరూ తీసుకున్నారు. सिर्फ अपना ही नहीं, मिस्र देश के रहने वाले लोगों के घरों में जाकर उनके सोने को भी जो जो वो लोग पसंद करते हैं उन सबको वो लोग लेकर मिस्र देश से शुरू हुआ है। కేవలం వాళ్ళవే కాదు, ఐగుప్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సినవి నచ్చినవి కూడా వాళ్ళు తీసుకొని బయటికి వెళ్ళడానికి ప్రయాణమయ్యారు. पूरे मिस्र देश में सारे इजराइल लोग कितने खुशी से चिल्ला चिल्ला कर परमेश्वर को स्तुति करते हुए धन्यवाद देते हुए अपनी यात्रा को मिस्र देश में शुरू किए हैं। ఐగుప్తి అంతా ఉన్న ఇజ్రాయేలు ఎంతో సంతోషంగా ఎంతో ఆర్భాటంతో దేవుని స్తుతిస్తూ వాళ్ళు ప్రయాణమయ్యారు. देख रहे हो, इजराइल की प्रजा मेमने को बलि देकर उसके लहू को अपने द्वार के ऊपर लगाने के वजह से చూస్తున్నారా, ఇజ్రాయేలు గొర్రెపిల్లను బలిచ్చి ఆ రక్తాన్ని వాళ్ళ ద్వారం మీద రాసుకోవడం వల్ల उनके घर को कुछ भी विपत्ति पहुंचा नहीं है। వాళ్ళ ఇంటిలో
ఎలాంటి తెగులు కూడా రాలేదు. मिस्र देश वाले को उसका मूल्य क्या है पता नहीं है, కానీ ఐగుప్తీయులకి దాని విలువ ఏంటో తెలియదు. इसीलिए वो लोग किया नहीं है. అందుకే వాళ్ళు చేసుకోలేదు. इसीलिए वो लोग सुबह उठने तक उनके हर एक घरों में एक एक डेड बॉडी था. అందుకే వాళ్ళు ఉదయం లేచినప్పటికే వాళ్ళ ప్రతి ఒక్క ఇంట్లో ఒక్కొక్క డెడ్ బాడీ ఉంది. आज दिनों में हम लोग भी ఈ దినాల్లో మనం కూడా हमारे लिए మన కోసము परमेश्वर मेमने के रूप में आकर अपने जान को बलि दिया. దేవుడు ఒక గొర్రె పిల్లలా వచ్చి తన ప్రాణాన్ని అర్పించాడు. किसके लिए? ఎవరి కోసం? हम लोगों को बचाने के लिए, మనల్ని రక్షించడానికి, हमारे पापों से छुड़ाने के लिए. మన పాపాల నుండి రక్షించడానికి. उस दिन सारे इजरायलियों ने मेमने को बलि दिया क्योंकि वो लोग मिस्र देश से छुटकारा पाने के लिए. ఆ దినాల్లో ఇజ్రాయెల్ అందరూ గొర్రె పిల్లను వధించారు, ఎందుకంటే ఐగుప్తు నుండి విడిపింపబడడానికి. लेकिन आज दिन उस मेमने के जगह में यीशु मसीह हमारे लिए इस धरती पर आके अपने जान को दिया. కానీ ఈ దినాల్లో దేవుడు మన కోసం ఒక గొర్రె పిల్లలా ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించాడు. तो हम लोग उसके लहू को उपयोग करना है, అయితే మనము ఆయన రక్తాన్ని ఉపయోగించుకోవాలి. उसको व्यर्थ नहीं करना है. దాన్ని వ్యర్థం చేయకూడదు. उस लहू में अपने पापों को धोना है. ఆ రక్తంలో మన పాపాలని కడుక్కోవాలి. जो कोई उसके लहू में अपने पापों को धोएगा, ఎవరైతే తన రక్తంలో వాళ్ళ పాపాన్ని కడుక్కుంటారో सिर्फ उन्हीं को ही स्वर्ग राज. కేవలం వాళ్ళకే దేవుని రాజ్యం. तो कितने लोग అయితే ఎంతమంది परमेश्वर के लहू में దేవుని రక్తంలో अपने पापों को धोना चाहते हो? తన పాపాలని కడుక్కోవాలనుకుంటున్నారు?